సీతారామరెడ్డి గారు నమస్తే అండి. అనూహ్యంగా పుంజుకున్నది అన్నటువంటి వాదన బలపడింది. శ్రావణ్ గారు చెప్పండి సార్. ముఖ్యంగా ఎవరి ధీమాల వాళ్ళు ఉన్నారు, కాకపోతే బీజేపీ మాత్రం డీలా పడుతుంది అనుకుంటే బీజేపీ హంగు ఏర్పడే ఛాన్స్ ఉంది రానున్న రోజుల్లో అని బీజేపీ చెబుతుంది. ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏ పార్టీకి వాళ్ళకి భరోసా ఉండడం అనేది సహజమే. భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఖచ్చితంగా ఉన్నాము, ఉండడమే కాదు ప్రూవ్ కూడా చేసినాం. మీరు గతంలో ఒక 2 ఏళ్ల నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ క్రమంగా తెలంగాణ రాష్ట్రంలో బలపడుతూ వచ్చింది. దుబ్బాకే కానివ్వండి, హుజురాబాదే కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎన్నికల్లో కానివ్వండి, వరుసగా భారతీయ జనతా పార్టీకి అనేక స్థానాల్లో గెలుచుకుంటూ వచ్చింది. మొన్న రీసెంట్గా జరిగినటువంటి టీచర్స్ ఎన్నికల్లో మరి విద్యావంతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే క్లియర్ కట్గా వన్ సైడ్గా ఉన్నారని క్లియర్గా ఆ ఎన్నికల ట్రెండ్ అనేది తెలియజేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలం కూడా చాలా పెరిగింది. రాష్ట్రంలో అనేకమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు అనేక నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ బలం అనేది, కార్యకర్తల బలం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఖచ్చితంగా దీనికి తోడు మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన భూమిక పోషించడంలో నిలబెట్టిన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్మల్ భారతీయుని గుండెల్లో, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజానికం గుండెల్లో వెళ్ళాయి ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు లాంటి భారతీయ జనతా పార్టీ నేతల పాత్ర చాలా కీలకమైంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఒక విజయాన్ని కైవసం చేసుకుంటుందని కూడా భావిస్తున్నా.